చేయండి. క్రౌడ్ కంట్రోల్ చేయండి, రెగ్యులేట్ చేయండి. ఆనందించే సమయం, ఏడ్చే సమయం బాధలు పుచ్చట్లా మీకు ఎవరికి అసత్యహాడు కలెక్టర్ బ్రేక్ చేయమని చెప్పండి. ఇంతమంది పోలీసులు ఉన్నారు. ఇదండి ఆ ఫ్యాన్స్ ను కూడా ఆయన అస్సలు క్షమించట్లేదు. మనుషులు అక్కడ చచ్చిపోయారు, ఏంది ఇది, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇక రోజా గారు ఏం మాట్లాడారు? అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది కూడా మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది. సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నాం. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. రైట్ కీర్తన గారు, ఇది మీకు ఇష్టమైన రోజా గారు మాట్లాడింది. అందరూ రాజీనామాలు చేయాలంటున్నారు. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇది రాజకీయ కోణంలో చేసుకుని దాన్ని ఎలా మనం కాంట్రవర్సీగా చేసి మా మీద దుమ్మెత్తిపోయాలనుకుంటున్నారు కానీ కనీసం స్పృహతో కానీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన సందర్భమా? అక్కడ 6 ప్రాణాలు బలైపోయాయి. దానికి దగ్గర కారణాలు రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. నిజాలు తెలిసిన తర్వాత మేము యాక్షన్ తీసుకోకపోతే పెట్టాల్సిన ప్రెస్ మీట్ అది. టు బి ఫ్రాంక్, ఒక అధికార ప్రతినిధిగా కాకుండా ఒక జనరల్ ఆడియన్ గా మాట్లాడినా కూడా ఇదే నా మాట. ఎందుకంటే ఏమీ తెలుసుకోకుండా నిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఈ రోజు వచ్చి ప్రెస్ ముందర వెటకారపు మాటలు మాట్లాడుతూ నవ్వుకుంటూ నిజంగా వీళ్ళకి ఇంతన్నా బాధ ఉందా? 6 మంది ప్రాణాలు పోయాయి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ బాధను చూసి ఆయన ఎంత ఆవేశపడుతూ
ఆయన అభిమానులని కాదు, క్యాడర్ అని కాదు, ఎలా మందలిస్తూ ఎంత గట్టిగా అరుస్తున్నారో మీరు చూస్తున్నారు. అంటే ఆ ప్రత్యక్షంగా ఆయన ప్రతి ఒక్క పేషెంట్ తో మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు సార్. ఆయన హిట్లు కాల్ చెట్లు గట్టిగా పట్టుకొని నేను ఉన్నాను తల్లి, నా తప్పిదము, మా ప్రభుత్వం తప్పిదం అని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఆయన మాట తీరు ఎలా ఉంది? సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాడు కాబట్టి ఎవరికి హాని జరగకూడదని ఆయన మాట్లాడుతున్నారు. ఈవిడ నీట్ గా ఆడ కూర్చొని సెటరికల్ గా మాట్లాడుతూ ఇంకా ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించి ప్రజల్లో ఇంకా ఏదో చెడ్డ చూపించాలి ఎన్డీఏ కూటమి మీద చూస్తుంది తప్ప కన్సర్న్ తో మాట్లాడుతుందా అక్కడ జరిగిన దాని గురించి? నిజంగా ఆమెకు కన్సర్న్ ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడతారా? పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తక్షణ సహాయం ఏమైనా చేయమని కోరుకుంటారా? సరే, మేము రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయకుండా, యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వం మేము సమర్థించుకునే పని చేస్తూ ఇంతవరకు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సదరు అధికారులు కానీ ఎవరు అక్కడికి వెళ్ళకపోతే ఈమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటే నేను యాక్సెప్ట్ చేసి ఉంటాను సార్. నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా ఒకరికి నిద్ర లేదు సార్. మాకు మా ముఖాలు చూసి మీకు అర్థమవుతుంది. మాకు టెలికాన్ఫరెన్స్ కాల్స్ జరుగుతూనే ఉన్నాయి అర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు మీ ముందర డిబేట్ మీద కూర్చోండి సార్. ఫుడ్ కూడా తెలియదు సార్ మేము పొద్దు నుంచి. సిబిఎన్ గారితో అండ్ డిప్యూటీ సీఎం గారితో ఉన్నాం. అందరూ ఇదే విధంగా వర్క్ చేస్తున్నారు. తప్పు జరిగింది కాదనట్లేదు. దాన్ని ఎలా సమర్థించుకోవాలని మేము ప్రయత్నం చేయట్లేదు. దాన్ని సవరించడం ఎట్లా, రాబో రోజులు జరగకుండా చూసుకోవడం ఎట్లా, అండ్ వెంటనే వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం. వాళ్ళని మేమే ట్రాన్స్పోర్ట్ కల్పించి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తున్నాం. ఇక్కడ అందరూ ఒక 6 మంది చనిపోయిన వాళ్ళకి తప్ప మిగతా అందరూ ఈరోజు సేఫ్ గా ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు ఆల్రెడీ డిశ్చార్జ్ 7 to 10 మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు మార్నింగ్. ఓకే, మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు 4 మెంబర్స్ మా మీద డిశ్చార్జ్ అయ్యి పంపించాం సార్. రైట్. ఓకే, నారాయణమూర్తి